గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. ఇవాళ మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి టాపిక్ను ఒకటి తీసుకొని వచ్చారండి. దాన్ని నో క్లోనింగ్ థియరం అండి. నో క్లోనింగ్ థియరంలో మనకి కన్ఫ్యూజన్ ఏంటంటే, నో క్లోనింగ్ థియరం అర్థం చేసుకోవడమే కన్ఫ్యూజన్ పిల్లలకి, అవునా? సో నో క్లోనింగ్ థియరంలో అర్థం చేసుకొని మరి డెఫినేషన్ ఏం రాయాలి సార్, దానికి మరి ప్రూఫ్ ఏం చేయాలి? ఓకే, సో మనకి పర్టికులర్లీ దీనికి ఒక బుక్స్ సరిగా లేవు, దీనికి ఉన్నా కూడా దాంట్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏం ప్రూఫ్ రాయాలి దీంట్లో అని. సో ఇప్పుడు మనం నో క్లోనింగ్ థియరంలో మనం ఏ టాపిక్ మనం చదివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలి, అదేవిధంగా మనం క్వాంటమ్ కంప్యూటింగ్ని అర్థం చేసుకోవాలండి ఫస్ట్. ఓకే, సో క్వాంటమ్ కంప్యూటింగ్ మనం అర్థం చేసుకోవాలంటే మనం సరే డెఫినేషన్కి వద్దామా. డెఫినేషన్కి వచ్చి కొంచెం ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ నో క్లోనింగ్ థియరాన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాము. ఇది ఫ్యాకల్టీకి కూడా డిఫికల్ట్ అవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో మనకి రిక్వెస్ట్ చేశారు కాబట్టి నో క్లోనింగ్ థియరం, సో దీని గురించి వీడియో చేశానండి. సో డెఫినేషన్కి వద్దాము. డెఫినేషన్లో ఏముంది, సింపుల్గా నేను డెఫినేషన్ ఇచ్చాను ఒక 2 లైన్లలో, పెద్దగా కాకుండా. సో ఈ డెఫినేషన్ ఏంటి అనేది అబ్జర్వ్ చేద్దాం. So there is no unitary operation that will be perfectly copy an arbitrary quantum state. క్లోనింగ్ థియరం అంటే, క్లోనింగ్ అంటే ఏంటి మనకి? సో ఏదన్నా ఒక క్యాట్ తీసుకున్నాం అనుకోండి, లేదంటే మనకి ఏదన్నా వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఆ వస్తువుని ఎగ్జాక్ట్గా కాపీ చేయడం. మనం ఫిజిక్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క మూమెంటా, దాని యొక్క పొజిషన్, దాని యొక్క స్పిన్, ఇలా అన్నీ A to Z కాపీ చేయడం. క్లోనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి బయాలజికల్గా తీసుకుంటే దీని డిఎన్ఏ, క్యాట్ డిఎన్ఏ, ఒక క్యాట్ తీసుకుంటే ఆ క్యాట్ యొక్క డిఎన్ఏ, మీకు ఆ క్యాట్ యొక్క డిఎన్ఏ, సో మరి ఇంకో క్యాట్ యొక్క డిఎన్ఏ సేమ్ ఉండాలి. ఇట్లా అంటే అది ఇలా ఉందో అది కూడా సేమ్ ఉండాలండి. ఓకే, సో అన్ని ప్రతి ఒక్క పార్ట్ సేమ్ ఉంటే మనకి క్లోనింగ్ చేస్తాం, క్లోనింగ్ అంటాం. అంటే ఇలాంటి క్లోనింగ్ అనేది మనకి క్వాంటమ్ మెకానిక్స్లో పాసిబుల్ కాదు అంటున్నాడు. మరి ఎందుకు పాసిబుల్ కాదు మనకి అంటే, దాని పొజిషన్ కానీ, దాని మూమెంటం కానీ, దాని స్పిన్ కానీ, ఓకే, సో అన్ని కాపీ చేయడం ఎగ్జాక్ట్గా అంటే ఈ క్వాంటమ్ మెకానిక్స్లో అవ్వదు అని అంటున్నాడు. ఓకే, సో ఎందుకు అవ్వదు అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డెఫినేషన్లో మనం ఏమంటున్నాడంటే, నో యూనిటరీ ఆపరేటర్ దాట్ విల్ బి పర్ఫెక్ట్లీ కాపీ అండ్ ఆర్బిటరీ క్వాంటమ్ స్టేట్ అంటున్నాడు. ఆర్బిటరీ క్వాంటమ్ స్టేట్ అంటున్నాడు. ఫస్ట్ మనం దీంట్లో 2 విషయాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకటి వచ్చేసి యూనిటరీ ఆపరేటర్ అండి. వాట్ ఈజ్ అ యూనిటరీ ఆపరేటర్? ఇక్కడ క్లియర్గా ఇచ్చాను నేను డెఫినేషన్. ఏంటండి యూనిటరీ ఆపరేటర్ అంటే? యూనిటరీ ఆపరేటర్ ఈజ్ ఎ లీనియర్ ఆపరేషన్, ఓకే, లీనియర్ ఆపరేటర్ దట్ ప్రిజర్వ్స్ ది ఇన్నర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది వెక్టార్స్, ద మీనింగ్ ఇట్ డజంట్ చేంజ్ ది లెంత్ అండ్ మూమెంటం. ఇన్నర్ ప్రొడక్ట్ని దాన్ని సేవ్ చేసుకుంటే ఏ ప్రాపర్టీ ఇన్నర్ ప్రొడక్ట్లో అంటే ఏ ప్రాపర్టీ క్యాట్కు ఉన్నాయో దాన్ని అట్లనే ఉంచుతుంది, ఏం చేంజ్ చేయదు. మరి అలాంటి యూనిటరీ ఆపరేటరు మనకి క్వాంటమ్ మెకానిక్స్లో మనకి కాపీ చేయడానికి పనిచేయదు అంటున్నాడు. ఏ యూనిటరీ ఆపరేటర్ అంటే దాని ఇన్నర్ పార్టికల్స్, మనకి ఇన్నర్ ప్రాపర్టీస్ని మనం ఎగ్జాక్ట్గా కాపీ చేయలేము అంటున్నాడు. ఓకే, ప్రతి ఒక్క యూనిటరీ ఆపరేటర్ లీనియర్ ఆపరేటర్ అవుతుంది. ప్రతి యూనిట్ ఆపరేటర్ లీనియర్ ఆపరేటర్ మనకి అవుతుందండి. ఈ ఆర్బిటరీ క్వాంటమ్ స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యూబిట్లో మన ఏంటది క్యూబిట్ అని అంటే, మనం మేజర్గా ఏంటంటే కాంబినేషన్ ఉంటుంది, సూపర్ పొజిషన్ స్టేట్లో ఉంటుంది క్యూబిట్, అంతే కదా. ఏదన్నా మనం క్యూబిట్ని రాయాలనుకుంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, కెట్తో రిప్రజెంట్ చేస్తాం. కెట్ గురించి ముందు మీరు తెలుసుకోవాలి. ఓకే, అంటే ఈ కెట్ని ఇలా రాయొచ్చు, బ్రాకెట్ని ఇలా రాయొచ్చు మనం. ఓకే, బ్రాని ఇలా రాయొచ్చు, బ్రాకెట్ అంటే బ్రాకెట్ని మనం డివైడ్ చేసామండి. ఇలా ఉంటుంది కదా మన బ్రాకెట్ ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా డివైడ్ చేసి దీన్ని ఇలా రాస్తే ఒక సైడ్ బ్రా అవుతుంది, ఒక సైడ్ కెట్ అవుతుంది. దీని గురించి కంప్లీట్ వీడియో చేశాను నేను. మీరు కావాలంటే ఆ బ్రాకెట్లో మీ వీడియో చేసి మీకు అర్థం చేసుకోండి మరి. సో మీ బ్రాకెట్ ఇలా మనం రాస్తే సో ఒక మీనింగ్ ఉంది మనకి. క్యూబిట్ రిప్రజెంటేషన్ని ఇలా చేస్తాం మనం. క్యూబిట్ని ఇలా రిప్రజెంట్ చేస్తే, సపోజ్ మనం ఏదో ఒక వాల్యూ తీసుకుందాం అనుకోండి, 0, 1లోనే కదా మనం మెజర్ చేసేది. సో ఇలా ప్రజెంటేషన్ చేస్తాం. ఒక క్యూబిట్ని ఒక సూపర్ పొజిషన్ స్టేట్లో మనం ప్రజెంటేషన్ చేస్తాం, అంటే ఒక కాంప్లెక్స్ ఫామ్లో మనం ప్రజెంటేషన్ చేస్తాం. సో ఈ క్యూబిట్ని
కాపీ చేయలేము అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా యూ కెనాట్ కాపీ అని అంటున్నాడు. అన్లెస్ అంటిల్ యూ కెనాట్ డిస్ట్రాయ్ ది థింగ్స్ అని అంటున్నాడు. అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కాయిన్ అండి. కాయిన్ ని మనం ఒకసారి ఎగరేసామనుకోండి, ఎగరేసినప్పుడు అది పాజిటివ్ మనకి ఏమవుతుంది, అది సో హెడ్ కానీ టెయిల్ కానీ అవుతుంది. అవునా అండి? సో హెడ్ కానీ టెయిల్ కానీ అవుతుంది. ఎప్పటి వరకు పైన తిరుగుతూ ఉంటుంది కదా మన గాల్లో తిరుగుతున్నంత సేపు మనం దాన్ని సూపర్ పొజిషన్ అంటాం. మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి, ప్రిసైజ్ ఆన్సర్ దానికి కావాలి అని అంటే మనం దాన్ని ఏం చేయాలండి, చేతిలో మళ్ళీ తీసుకోవాలి. మనం చేతిలో తీసుకోవాలి. ఎప్పుడైతే చేతిలో తీసుకొని ఆపామో దాని యొక్క సూపర్ పొజిషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సూపర్ పొజిషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, సూపర్ పొజిషన్ స్టేట్ లో ఉన్నప్పుడే మనం కాపీ చేయాలి. అది పాసిబుల్ కాదు. సూపర్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం దాని ఆన్సర్ చెప్పమంటే మీకు పైన ఎగరేశారు. మనకి క్రికెట్ లో టాస్ వేస్తున్నారు. మీరు టాస్ వేసి పైకి ఎగరేస్తున్నప్పుడే మీరు చెప్పమంటారు. ఓకే, అది ప్రాబబిలిటీ కావచ్చు. మీకు అది కనబడవచ్చు, ఇది కనబడవచ్చు. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పలేరు ఏమి. సో ఆ పొజిషన్ లో మీకు క్వాంటమ్ అంటే ఈ క్యూబిటీని ఎందుకు కాపీ చేయలేరు అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే సూపర్ పొజిషన్ లో ఉండడం వల్ల. ఓకే, సూపర్ పొజిషన్ లో ఉండడం వల్ల అంటే కాయిన్ పైకి ఎగిరేసినప్పుడు సో రెండు హెడ్ అండ్ టైల్ తిరుగుతూ ఉంటుంది. ఆ టైల్ అండ్ హెడ్ తిరుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ సరిగా చెప్పలేరు. ప్రాబబిలిటీ చెప్పొచ్చు. మీరు చెప్పిన హెడ్ చెప్పారనుకోండి, టైల్ పడచ్చు. టైల్ చెప్పారనుకోండి, హెడ్ పడవచ్చు. అంటే ఆ సూపర్ పొజిషన్ లో ఉన్నంతసేపు మీరు దాన్ని కాపీ చేయలేరు. అది సూపర్ పొజిషన్ స్టేట్ ఉండడం వల్ల ఈ క్యూబిట్స్ ని మీరు కాపీ చేయలేరు. అంటే క్లోనింగ్ అవ్వలేదు ఇక. ఓకే, లీనియారిటీ ప్రాపర్టీ మీకు ఇది కాపీ చేయనియదు. అంటే లీనియర్ ప్రాపర్టీ యొక్క రూల్ ఏంటి, మనకి లీనియారిటీ యొక్క రూల్స్ ఏంటి అని అంటే మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సపోజ్ ఒక ఆపరేటర్ని చెప్పాను ఇంతకుముందు క్లాస్లో కూడా. నేను ఆపరేటర్ ఏదన్నా ఫంక్షన్లో మనం ఆపరేటర్ వేసామనుకోండి, మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో అబ్జర్వ్ చేస్తుంటున్నాం కదా. సో డో ఎక్స్ ఇంటూ సమ్ 2x + 4 అని ఇది ఈ ఆపరేటర్ ని ఈ ఫంక్షన్ మీద అప్లై చేస్తే మనకి డిఫరెన్షియేట్ చేస్తాం కదా, x² అనుకోండి. ఓకే, సో ముందుకు వచ్చేస్తుంది 4x అనేది వాల్యూ వచ్చేస్తుంది +0. మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తాం అంటే 4x అనేది కొత్త వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఈ ఆపరేటర్ ని ఈ ఫంక్షన్ మీద అప్లై చేస్తే ఒక కొత్త ఫంక్షన్ వచ్చేస్తుంది మనకి. అవునా కాదా? ఆపరేటర్ పని అదేనండి మనకి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామనంటే సో మనం ఏం చేస్తాం, ఒక క్యూబిట్ మీద, ఇది కొంచెం ఎరేజైనా అండి, క్యూబిట్ మీద మనం ఒక ఆపరేటర్, యూనిటరీ ఆపరేటర్ అని మనకు ఆపరేటర్ని ఆపరేట్ చేసామండి. ఇదేం చేస్తుంది, మనకి ఇన్నర్ ప్రొడక్ట్స్ ని సేమ్ గా ఉంచుతుందట. దీని గురించి కూడా మాట్లాడుకోండి. ఇన్నర్ ప్రొడక్ట్స్ ని సేమ్ గా ఉంచుతుందట. సో మనకి ఏదన్నా ఒకటి తీసుకుందాం అనుకోండి, Ψ1 కెట్లో మనం ఏదైనా కెట్లోనే రాయాలి మనం. సో సో మనం Ψ2 అని రాసామనుకోండి, ఈ లీనియర్ ప్రాపర్టీ అన్నట్టు మనకి. మనం ఈ ఫంక్షన్ అనేది లోపల కూడా తీసుకెళ్ళచ్చు మనం. ఓకే, లోపల తీసుకెళ్ళి యూనిటరీ ఆపరేటర్, ఇక్కడ ఒక ఆపరేటర్ అప్లై చేసాం Ψ1 కి +b యూనిటరీ ఆపరేటర్ Ψ2. సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నారు. లీనియర్ ప్రాపర్టీ అంటాం దీన్ని. ఇలా కనుక లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఈక్వేషన్ కనుక ఈక్వేట్ అవుతే మీరు కాపీ చేయొచ్చు. కానీ ఈ క్వాంటమ్ క్లోనింగ్ లో మీకు లెఫ్ట్ సైడ్ది ఈ రైట్ సైడ్ది మీకు క్లోనింగ్ చేయలేం. అంటే లీనియారిటీ మీకు కాపీ చేయనియదు. ఓకే, కాపీ చేయనియదండి. ఏంటది, ఒక వస్తువు నుంచి సేమ్ డిట్టో ఉన్నటువంటి వస్తువుగా కాపీ చేయనియదు. ఒక క్యాట్ ఉంది అనుకోండి, సేమ్ అదే క్యాట్ 2 సార్లు మనం కాపీ చేయగలుగుతామా అంటే దీంట్లో చేయలేమని చెప్తున్నాడు. ఓకే, మనకి సపోజ్ మనకి ఓకే దీన్నే మనం డిస్కస్ చేయాలి. దీన్నే మనం ప్రూఫ్ కింద మనం అబ్జర్వ్ చేయాలి. ఈ లీనియారిటీ ప్రాపర్టీ తీసుకొని మనం ప్రూఫ్ చేద్దాం. ఇది ప్రూఫ్ మొత్తం కంప్లీట్ గా చేసేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఈ యూనిటరీ ఆపరేటర్స్ మన ఇన్నర్ ప్రొడక్ట్ వెక్టార్స్ ని మెయింటైన్ ప్రిజర్వ్ చేస్తుంది అన్నట్టు. సపోజ్ మనం ఒక 2 వెక్టార్స్ తీసుకుందాం. వెక్టార్స్ ఫామ్ లోనే ఇచ్చాడు కదా మనకి డెఫినేషన్. ఒక వెక్టార్స్ తీసుకుందాం. ఇది ఒక వెక్టార్ అనుకోండి, ఇది ఒక వెక్టార్. 2 లెంత్స్ వేరున్నాయండి, లెంత్లు వేరున్నాయి మనకి. ఓకే, ఇది ఒక యాంగిల్ తో మూవ్ అవుతుంది. ఓకే, ఇది ఒక యాంగిల్ తో మూవ్ అవుతుంది అనుకోండి.
దీన్ని మనం ఏం వచ్చుకోవచ్చు, సై అనుకోండి, దీన్ని మనం పై అనుకోండి. రెండు వేరు వేరు వెక్టార్స్ ఉన్నాయి మనకి. ఓకే, సపోజ్ మనం దీన్ని ఎలా రాస్తామంటే సై ఇంటూ మనం ఎట్లా రాసుకోవచ్చు, పై మనం రాసుకోవచ్చు, మనం కాస్ తీటా అని రాసుకోవచ్చు. ఓకే, దీనికి కనుక యూనిటరీ ఆపరేటర్ అప్లై చేసామనుకోండి, మనకి ఎలా రాయొచ్చు, యూనిటరీ అప్లై చేసుకుంటే, యూనిటరీ ఆపరేటర్ అప్లై చేస్తే అంటే ఒక ఆపరేషన్ కనుక అప్లై చేస్తే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో మనం యూనిటరీ ఆపరేటర్ అప్లై అవుతుంది. ఒక ఇన్నర్ ప్రొడక్ట్స్లో ఈక్వేషన్ ఫామ్లో రాస్తే, దీన్నే మనం కొంచెం యాంగిల్ చేంజ్ చేసామనుకోండి, అంటే మనం ఇట్లా రొటేట్ చేసాం, దీన్ని యాంగిల్ ఏం చేంజ్ చేయట్లేదు, రొటేట్ చేసాం మనం కరెక్ట్ చెప్పాలంటే. సో రొటేట్ చేయడం వల్ల ఏమైనా ప్రాపర్టీ చేంజ్ అయిందా, దీని లెంత్లో ఏమైనా చేంజ్ అయిందా, లేదు. సో ఇక్కడ లెంత్లో ఏమైనా చేంజ్ అయిందా, లేదు. సో యాంగిల్ ఏమైనా చేంజ్ వచ్చిందా, లేదు. మనం ఇట్లా రొటేట్ చేసాం అంతే. అంటే దీంట్లో అన్ని ప్రాపర్టీసు, క్వాంటమ్ ప్రాపర్టీసు, ఇవన్నీ నార్మ్స్ ఆఫ్ ది క్వాంటమ్ని మెయింటైన్ చేస్తుంది. ఇలాంటి అంటే ఎగ్జాక్ట్గా కాపీ చేస్తుంది. అలాంటి వాటిని యూనిటరీ ఆపరేటర్ అంటాం మనం. ఓకే, దాన్ని యూనిటరీ ఆపోజ్, దీనికి ఒక రూల్స్ ఉన్నాయంటే యూ ఇంటూ యూ ట్రాన్స్పోర్ట్స్ డాగర్ అంటాం. డాగర్ అనేది ఐతో సమానం, ఐడెంటిటీ ఆపరేటర్స్ సమానం అవుతే ఇలాంటి ఏమన్నా మ్యాట్రిక్స్లో మనం మ్యాట్రిక్స్కి వెళ్ళిపోతాం. మ్యాట్రిక్స్లో ఇలాంటి ఏమన్నా ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దానికి మన కాంజుగేట్ తీసుకొని మనం మల్టిప్లై చేసినట్లయితే ఒక ఐ అనేది రావాలి. ఐ అనేది మ్యాట్రిక్స్ మనకు తెలుసు, 1 0 0 1 అనేది మనకు తెలుసు ఇట్లా. సో ఇది మ్యాట్రిక్స్ కనుక ఈ రూల్స్ కనుక సాటిస్ఫై అవుతాయి, మనం మ్యాథమెటిక్స్లోకి వెళ్తే యూనిటరీ ఆపరేటర్ ఇలా రూల్స్ కనుక సాటిస్ఫై అవుతుంది, దాన్ని యూనిటరీ ఆపరేటర్ అంటాం మనం. అంటే ఎగ్జాక్ట్గా మనం కాపీ చేయొచ్చు. కానీ అలాంటి యూనిటరీ ఆపరేటర్ మనకి నో యూనిటరీ ఆపరేటర్ అంటున్నాడు, అలాంటి యూనిటరీ ఆపరేటర్ మనకి లేదు అంటున్నాడు ఇక్కడ. ఓకే, సో మరి దీన్ని ప్రూఫ్ చేయాలి కదా. మన ఎగ్జామ్ పాయింట్ అది ఇక్కడ వరకు అయితే రాసుకుందామండి డెఫినేషన్. ఓకే, దీన్ని మనం ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేయాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే కొంచెం అర్థం చేసుకున్న తర్వాత మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయడం ఈజీ మనకి. సో ఈ డెఫినేషన్ అయితే మీకు అర్థమైపోయింది మీకు. సో క్యూబిట్ని కాపీ చేయలేము, దానివల్ల సూపర్ పొజిషన్ వల్ల, లీనియర్ ప్రాపర్టీ వల్ల ఈ క్యూబిట్ని మీరు అర్థం చేసుకోలేము. మనం దీనికి కాపీ చేయడం చాలా కష్టం అండి మనకి. ఓకే, ఒక అబ్జర్వ్ చేద్దాం. ఒక స్క్రాడింజర్ క్యాట్ బాక్స్లో పెట్టి, మనకి ఫేమస్ ఇది క్యాట్ ఒకటి తీసుకున్నారు. ఒకటి క్యాట్ దీంట్లో ఉంటుంది, ఒక స్క్రాడింజర్ క్యాట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇంకొకటి ఏముంటుందండి, సో మనకి స్క్రాడింజర్ క్యాట్ ఒకటి కెమికల్ ఉన్నటువంటి బీకర్ ఒకటి పెట్టాడు, కెమికల్ ఉన్నటువంటి రేడియేషన్ ఉన్నటువంటి బీకరు. ఇప్పుడు ఇది మనం అన్లెస్ అంటిల్ తీయనంత వరకు ఈ రెండు ఎట్లున్నాయో కూడా మనకు తెలియవు బాక్స్ లోపల. ఒకవేళ మీరు ఈ బాక్స్ ఓపెన్ చేసేదంటే క్యాట్ డెడ్ అయిన ఉండొచ్చు, లేదా ఇది పగిలిపోయి క్యాట్ డెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే లైవ్ అయిన ఉండొచ్చు, అంటే బతకచ్చు లేదా మరి చనిపోవచ్చు. ఇది స్క్రాడింజర్ మనకి చెప్పినటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి, అవునా. సో ఇదే కనుక మనకు అబ్జర్వ్ చేసినట్లయితే లినియారిటీలో మనం ప్రూవ్ చేయలేము అని అంటే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక క్లోనింగ్ మిషన్కి ఇచ్చామండి, దాన్నే మనం యూనిటరీ మిషన్ అంటాం, క్లోనింగ్ మిషన్కి ఇచ్చాం. ఓకే, సో క్లోనింగ్ మిషన్లో ఇన్పుట్స్ ఇవ్వాలి. మనం ఎలా ఇన్పుట్స్ ఇద్దాం, మనం 2 ఇన్పుట్స్ ఉంటాయి క్లోనింగ్లో. ఓకే, 2 ఇన్పుట్స్ ఇచ్చాం మనం యూనిటరీ ఆపరేటర్లో. యూనిటరీ ఆపరేటర్ పని ఏంటి, ఎగ్జాక్ట్లీ ఉన్నట్టు ఇన్నర్ ప్రొడక్ట్స్ ఏం చేంజ్ కాకుండా ఎగ్జాక్ట్ ఉన్నట్టు మీకు పంపించడం. సపోజ్ మనకి ఒక క్యాట్ లైవ్ అని ఉందనుకోండి, ఒక క్యాట్ బతికే ఉంది మనకి. ఈ క్యాట్ అనేది బతికే ఉంది కాబట్టి ఇక్కడ మీకు అన్నోన్ థింగ్, మీకు తెలియదు ఏముందనేది. ఓకే, మీరు పెట్టారు క్యాట్ ఉన్నప్పుడు, క్యాట్ లైవ్ ఉన్నప్పుడు మీకు ఈ క్యాట్ లైవ్ లాగానే మీకు రావాలి. అంటే ఇది క్లోన్ చేయాలి, ఎగ్జాక్ట్లీ సేమ్ చేయాలి. అంటే ఇన్పుట్ కనుక మనకి ఆర్ గేట్ లాగా ఒక ఇన్పుట్ కరెక్ట్ ఉన్నా కూడా మనకి సేమ్ క్లోన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్లో మనం పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తుంది అని చెప్పగలుగుతాం. క్లోనింగ్ మిషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆర్ మనకి ఈ పొజిషన్ ఒకటి ఇమాజిన్ చేద్దాము. ఇంకొక పొజిషన్ ఏంటంటే మనం దీన్ని చనిపోయింది అనుకున్నాం అనుకోండి, చనిపోయింది ఇది లేదు, ఇక చనిపోయింది.
రైట్. చనిపోయిన దాన్ని ఎలా రాయొచ్చు మనం అని అంటే, మనం దీన్ని 3D డయాగ్రామ్ లో రాయడం కష్టం కానీ, సో చనిపోయిందండి అంటే ముడుచుకొని చనిపోయి ఉంది, రైట్. చనిపోయిన దాన్ని మనం క్లోన్ కనుక చేస్తే ఒక అన్నోన్ థింగ్ తో, సో మనం ఇక్కడ చనిపోయి రావాలి, మనకి ఏం రావాలంటే ఇట్లా చనిపోయి రావాలి క్యాట్. ఓకే, సో క్యాట్ చనిపోయి రావాలి మనకి, చనిపోయి రావాలి అంటే ఎగ్జాక్ట్ గా ఇన్పుట్ ని మనకి కాపీ చేస్తుంది. అదే గనక మనకు ఏం చేసుకున్నామంటే, ఇట్లా కాదు సార్, చనిపోవడం అంటే 2 1 0 అంటే ఇక్కడ 1 ఇచ్చినప్పుడు, సో ఇన్పుట్ 1 ఉన్నప్పుడు మనకి ఓకే 1 1 0 ఉన్నప్పుడు 0 0 1 ప్రొడ్యూస్ చేస్తుంది సపోజ్. ఓకే నా అది కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ ఒకటి 80% లేదా 40% లైవ్ 60% డెడ్ అని ఉన్నాం అనుకోండి, 40% లైవ్ 60% డెడ్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా అదే క్లోన్ చేయాలి కదా. 40% లైవ్ 60% డెడ్, 40% మనకి లైవ్ 60% డెడ్, అవునా కదా. సో క్యాట్ చనిపోయింది అని చెప్తున్నాము, బతికున్నదని చెప్తున్నాం 60%, ఇక్కడ కూడా చనిపోయింది చెప్తున్నాం అంటే అదే క్లోన్ చేయాలి, ఎగ్జాక్ట్లీ అదే క్లోన్ చేయాలి మీకు. కానీ మనకి ఇన్పుట్ తెలియదు కాబట్టి అంటున్నాం కానీ ఎగ్జాక్ట్ గా తెలియదు. మరి అలాంటప్పుడు ఈ క్లోనింగ్ మిషన్ ఎగ్జాక్ట్ గా మనకి అవుట్పుట్ ఇవ్వలేదండి. అంటే సూపర్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇది సూపర్ పొజిషన్ స్టేట్, క్యూబిట్స్ సూపర్ పొజిషన్ స్టేట్స్ లో ఉంటాయి మనకి. అర్థమైందా లేదా మీకు? క్యూబిట్స్ అనేది మన కాయిన్ పైన ఎగురుతున్నంత వరకు, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే మనకి హెడ్ అండ్ టైల్ ఎగురుతున్నంత వరకు మనకి ఎగ్జాక్ట్ గా మనకి వాల్యూ తెలియదు. ఆ ఎగ్జాక్ట్ గా వాల్యూ తెలియనంత వరకు మీరు దాన్ని కాపీ చేయరు, ఎగ్జాక్ట్లీ కాపీ చేయలేరు. అది దీని కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు యూనిటరీ ఆపరేటర్ ఒకటి తీసుకొని దీన్ని మనం అబ్జర్వ్ చేద్దామండి. ఒకటి డెడ్, ఒకటేమో అన్నోన్ స్టేట్, ఒకటి లేదంటే ఒకటి దీంట్లో ఉన్నటువంటి బాంబు కానీ దీంట్లో ఉన్నటువంటి కెమికల్ పగిలిపోయింది అనుకోండి. సో దీన్ని లీనియారిటీని వాడుకొని మనం ప్రూవ్ చేయగలుగుతామంటే అది తీసుకొని మనం ప్రూవ్ చేయాలి నో క్లోనింగ్ థియరం. ఇందాక ఏ కెట్ 0 టర్మ్స్ లో తీసుకుందామండి. ఓకే, సో లేదా ψ1 అనుకోండి, ψ అనుకుంటే, సో ప్లస్ బి కెట్ పై అని తీసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మనకి సపరేట్ చేస్తే ఏ యూనిటరీ ఆపరేటర్ ψ ఇలా విధంగా రావాలి, అంతే కదా. సపరేట్ చేసి రావాలి. బి యూనిటరీ ఆపరేటర్ పై అని రావాలి. ఏదని తీసుకోవచ్చు, ψ1 ψ2 అని తీసుకోవచ్చు సపరేట్ గా. ఇది లీనియర్ ఆపరేటర్ ప్రాపర్టీ. మనం ఇదే ప్లేస్ లో మనం క్లోన్ చేసుకొని, మనం ఈ ఆపరేటర్ క్లోనింగ్ కదా మనకి, క్లోన్ చేసుకొని 2 స్టేట్ లో చేస్తున్నప్పుడు ఏమవుతుంది, క్లోన్ మనం తీసుకున్నాం, క్లోన్ తీసుకొని ఒక కండిషన్ లో మనం ఈ బాంబ్ అనేది పేలింది అనుకుంటామండి, లోపల ఉన్నటువంటి ఈ కెమికల్ పేలిపోయింది అనుకుందాం అనుకోండి, బాంబ్ పేలిందని తీసుకుందాం. ఓకే, సో ప్లస్ ఇంకొకటి ఏంటి, పేలలేదు అని చూసుకుందాం. మనం ఏం చేసామంటే పేలలేదు అనడానికి ఈ బాంబు యొక్క డయాగ్రామ్ ఇలా వేసి, సో మనం ఇది ఇట్లా ఉన్నది ఇంకా ఇట్లనే ఉంది బాంబు అనేది ఒకటి అలా వేసుకున్నాం అనుకోండి. దీని మీద అప్లై చేసినప్పుడు ఏం రావాలి, అట్లా మనం ఇప్పుడు ఇది ఇట్లా వేసాము, ఇది రావాలి మనకి, అవునా కాదు, అది రావాలి మనకి అది వస్తుందా రావట్లేదా అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఏదన్నా ఒక ఎంటిటీ ఇచ్చినప్పుడు సేమ్ 2 సార్లు క్లోన్ చేస్తుంది. 2 సార్లు క్లోన్ చేసినప్పుడు ఒకటిసారి బతికున్నది, ఇక్కడ ఇదేమో పగిలింది, బాంబు పగిలింది మనకి వచ్చేస్తుంది, ఒకసారేమో మనకి పగలంది వచ్చేస్తుంది, అవునా. ఇది ఒకసారి అయిపోయింది, ఇది ఒకసారి ఇచ్చేసింది, ఇంటూ రెండోసారి ఇవ్వాలి, ఇంటూ ఇంకోసారి ఇవ్వాలి. 2 ఇన్పుట్ ఇస్తుంది మిషన్స్. సో 2 అవుట్పుట్లని ఇచ్చింది. ఇది పగిలింది బాంబు, మనకి లోపల అన్నటువంటి కెమికల్ పగిలి మనకి బయటకు వచ్చింది, ఇంకొకటి పగలలేదండి, ఇది వస్తుంది మనకి. ఏదన్నా మీరు క్లోన్ చేసినప్పుడు 2 సార్లు మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ 2 సార్లు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, 2 సార్లు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్ గా మల్టిప్లై చేద్దామండి. మ్యాథమెటికల్ గా మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దీంతో మల్టిప్లై చేయాలి. సరే చేద్దామా? సో మీరు మ్యాథమెటికల్ గా మల్టిప్లై చేసినప్పుడు ఇదేమవుతుంది, ఇది దీంతో మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ దీంతో ఇది మల్టిప్లై చేస్తున్నాను. ఒకటేమో పగిలింది,
ఇలా బాంబు పగిలింది. ఓకే, మళ్ళీ ఇక్కడ పగిలింది ఇంటూ ఇంటూ దాన్ని మల్టిప్లై చేస్తే ఇంకొకటి పగిలింది వచ్చింది. మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే ఈక్వేషన్ అంటే మనం ఇది చేస్తే ఇదే వస్తుందా రావట్లేదని చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నాను. మీరేం కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఓకేనా? సో మీరు ఇది ఒకటి చేశానంటే దీంతో ఇది మల్టిప్లై చేశాను, మళ్ళీ దీంతో ఇది మల్టిప్లై చేద్దాం. మన అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది మనకి అని అంటే, మనం ఇది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పగిలిపోయిన బాంబు మరియు పగలని దాన్ని మల్టిప్లై చేస్తాం. పగలంది, సో ఇది పగలంది మనం మల్టిప్లై చేసి ఇది ఒక ఎంటిటీ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి దీంతో మనం ఇది మల్టిప్లై చేయాలి కదా. మళ్ళీ దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ ఇది పగలంది బాంబు, పగలని కెమికల్, అదే విధంగా మనకి ఈ బ్రాకెట్ లో పగిలిన దాని వస్తుంది. అవునా కదా? ఓకే, మళ్ళీ దీంతో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇంకొకటి ఏమొచ్చింది, ఇది మనకి పగలంది ఇచ్చింది, మళ్ళీ దీంతో పగలంది వచ్చింది. ఇట్లా ఇంటూ చేసేసి పగలంది వచ్చేసింది. ఓకే, పగలంది వచ్చేసిందండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏం అబ్జర్వ్ చేసినాం మనం? ఇది చూడండి, ఇక్కడ మనం యూనిటరీ ఆపరేటర్ కనుక అప్లై చేస్తే ఏం రావాలి మనకి? ఒకటి ఏం రావాలంటే ఈ స్టేట్ రావాలి, ఈ స్టేట్ మల్టిప్లికేషన్ రావాలి. ఓకే, ఒకటి ఈ స్టేట్ మల్టిప్లికేషన్ రావాలి, ఈ స్టేట్ రావాలి, ఇంకొకటి ఈ స్టేట్ రావాలి. అంటే ఏం రావాలి మీకు? ఒకటి పగలంది, ఒకటి పగిలింది రావాలి. ఒకటేమో ఈ స్టేట్ రావాలి, ఒకటేమో ఈ స్టేట్ రావాలి. అంటే ఒకటేమో ఈ స్టేట్ రావాలి కంప్లీట్ గా, ఈ స్టేట్ రావాలి కంప్లీట్ గా, ఈ స్టేట్ రావాలి. మరి ఈ ఎక్స్ట్రా టర్మ్స్ ఏంటి? సో ఈ ఎక్స్ట్రా టర్మ్స్ ని మనం క్లోన్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఈ ఎక్స్ట్రా టర్మ్స్ మనకి ఇది చేస్తున్నప్పుడు మనకి ఆన్సర్ ఇది రావాలి. ఓకే, ఆన్సర్ ఇది రావాలి. కానీ ఈ ఎక్స్ట్రా టర్మ్స్ వచ్చాయి మనకి. ఈ ఎక్స్ట్రా టర్మ్స్ వచ్చినాయి కాబట్టి ఈ లీనియారిటీ అనేది క్లోన్ చేయనియదు. ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఇదే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలిగితే ఈ టర్మ్స్ లో ప్రూవ్ చేయగలగాలి. మనం ఏదో బాంబు పేలింది పేర్లేదు అని చెప్పి తీసుకొని నేను మల్టిప్లై చేసి చూపించాను. ఈ ఎక్స్ట్రా టర్మ్స్ నా దగ్గరకు వచ్చాయి. ఆ ఎక్స్ట్రా టర్మ్స్ రావకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ రాలేదు ఫార్ములాలో. ఓకే, ఆ ఎక్స్ట్రా టర్మ్స్ రాలేదు కాబట్టి మనం ఇది రాంగ్, అంటే క్లోనింగ్ చేయడం రాంగ్ అని చెప్పేసి మనకి అర్థమైపోయింది. క్లోన్ చేయలేము అని అర్థమైపోయింది, మనకి ఎక్స్ట్రా టర్మ్స్ వచ్చాయి కాబట్టి. ఓకే, ఇంకా మనకి సింపుల్ గా అర్థం ఇది చెప్పానండి. ఇంకా దీనివల్ల యూజ్ ఏం లేదు, మన ఎగ్జామ్ రాయట్లేదు ఇది. సో మీకు అర్థం కావడానికి అట్లా చెప్పాను నేను. ఓకే, మనం ఇంకా సింపుల్ గా మనం మ్యాథమెటికల్ గా మనం రెగ్యులర్ గా చూసే మ్యాథమెటిక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సపోజ్ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. a+b² అని రాసామనుకోండి, దీన్ని a² + b² రాయాలి అంటున్నాడు క్లోనింగ్ ప్రకారం. కానీ మనం ఏం రాస్తాం చెప్పండి? a² + 2ab + b² అని రాస్తాం. అవునా కదా చెప్పండి? సో మనకి a+b² అంటే a² + b² రాయాలి అంటున్నాడు వాడు. మనం రాయాల్సింది ఏంటి? a² + 2ab + b². మన ఈ రెండు ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్. ఈ రెండు నాట్ ఈక్వల్. అదే మనం చెప్తున్నది. మనం రాయాల్సింది ఇది, కానీ మనకు వచ్చిన రిజల్ట్ ఇది. మరి ఈ రెండు ఈక్వల్ అంటే కానే కాదు. మరి అంటే క్లోన్ చేయలేము అని అర్థం అన్నట్టు. ఒక సింపుల్ గా క్లోన్ చేయలేము. ఇదే మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ అనేది ఈ థీరం యొక్క ప్రూఫ్ మనం చేయగలగాలి. చేద్దామండి. నేను కొంచెం ఇది అరేంజ్ చేసుకున్నా, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇది నేను అరేంజ్ చేసుకుంటే దీని నోట్స్ కూడా కింద నేను అటాచ్ చేస్తాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రూఫ్కి వెళ్ళిపోదాం. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రూఫ్ మన థీరం ఎగ్జామ్ లో రాసుకోవడానికి ఇది థీరం రాశాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రియేట్ ఏ కాపీ ఆఫ్ అన్ ఆర్బిటరీ అన్నోన్ క్వాంటమ్ స్టేట్. నేను చెప్పాను అన్నోన్ క్వాంటమ్ స్టేట్ అని అంటే, మనం ఆ బాక్స్ తీసుకున్నాం, ఆ బాక్స్ లోపల బతుకుందా చనిపోయిందా మరి ఏంటి అనేది అన్నోన్ ఉన్నటువంటి మనం క్వాంటమ్ స్టేట్ ని ఎగ్జాక్ట్ గా కాపీ చేయలేమట. మరి బతికే ఉండొచ్చు, లేదు చనిపోయచ్చు. ఓకే, ఇది ఒక మనకి ఎగ్జాంపుల్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకోవడానికి. ఇక సై అనేది మన యూనిటరీ అప్లై చేస్తే సై రావాలి. మనకి అన్నోన్ ఇది మనకి తెలియదు మనకి ఏందనేది. ఎస్ అనేది
యూనిటరీ ఆపరేటర్ దేని మీద అప్లై చేశాను? యూనిటరీ ఆపరేటర్ నేను అప్లై చేసింది ఇక్కడ మనం ఒకటి ఫస్ట్ ఇది ఒక బ్రాకెట్ పెట్టుకుందాం. యూనిటరీ ఆపరేటర్ అప్లై చేసింది ఏంటి? ఫస్ట్ కెట్ సై మీద అప్లై చేశాను ఇంటూ కెట్ ఎస్ మీద అప్లై చేశాను. రెండింటి మీద అప్లై చేశాను. ఓకే, ఒకటి దీని మీద అప్లై చేశాను, ఒకటి దాని మీద అప్లై చేశాను. అంటే మనకి ఏం రావాలి? అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? అవుట్పుట్ ఏమొచ్చింది అని అంటే, సో అవుట్పుట్ వచ్చేసి కెట్ సై వచ్చింది. అర్థమైందా కాలేదా? ఇప్పుడు నేను యూనిటరీ ఆపరేటరు రెండింటి మీద అప్లై చేశానండి. ఈ రెండింటి మీద అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? రిజల్టెంట్ వచ్చేసి కెట్ సై వచ్చేసింది. అదే విధంగా ఇంకొకటి ఏమైనా తీసుకోండి. నేను యూనిటరీ ఆపరేటర్ ఒక పై అనే ఇంకొక మనకి క్వాంటమ్ స్టేట్ మీద, ఓకే, క్యూబిట్ మీద మన అప్లై చేసినట్లయితే అవుట్పుట్ ఏం రావాలి మనకి? అవుట్పుట్ వచ్చేసి సేమ్ రావాలి. అవుట్పుట్ కూడా సేమ్ రావాలండి. ఇదొక పై, సో అదే విధంగా ఇదొక పైలో రావాలి మీకు. అర్థమైంది? ఇది క్లియర్ అయిపోయిందా? సో ఇది క్లియర్ అయిపోతే మొత్తం క్లియర్ అయిపోయినట్టే మీకు. ఒక యూనిటరీ ఆపరేటర్ ఏదన్నా ఒక ఇన్పుట్ ఇచ్చేసి ఇది ఒకటి అన్నోన్ ఇన్పుట్ ఇస్తే మీకు అది ఒకటి తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్ గా క్లోన్ చేస్తుంది. అదే రాశాను నేను. యూనిటరీ ఆపరేటర్ దీన్ని అప్లై చేస్తే ఎగ్జాక్ట్ గా ఇన్పుట్ ఏముందో దాన్ని ఎగ్జాక్ట్ గా క్లోన్ చేస్తుంది. అవునా? ఈ రెండింటిని ఇన్నర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. సో ఇన్నర్ ప్రొడక్ట్ అంటే దీన్ని ప్రొడక్ట్ చేద్దామండి. దీన్ని ప్రొడక్ట్ చేసి మనం ఆ లీనియారిటీని మెయింటైన్ చేస్తుందా లేదా? మెయింటైన్ చేయకపోతే నో క్లోనింగ్ థీరం, అంటే క్లోనింగ్ అనేది రాంగ్ అని చెప్పేసి. సో మనకి ఇది యూనిటరీ ఆపరేటర్ లో మనం ఇన్పుట్ ఏమి ఇచ్చామో అది ఎగ్జాక్ట్లీగా క్లోన్ చేస్తుంది. ఇది అన్నోన్ స్టేట్ మనకి, ఓకేనా? అన్నోన్ స్టేట్ లో సో ఇది ఎట్లా? అదే ఇంకోటి తీసుకున్నాను కదా ఇందాక మనం. సో ఇది ఇంకోటి తీసుకుంటే అలానే అన్ని కాపీ అవుతుంది. మరి ఈ రెండింటిని ఇన్నర్ ప్రొడక్ట్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ ని ఇన్నర్ ప్రొడక్ట్ చేస్తాము, రైట్ సైడ్ ని చేద్దాము. మరి ఏమవుతుందని అబ్జర్వ్ చేస్తామండి. ఫస్ట్ రైట్ సైడ్ ని మనం లెఫ్ట్ సైడ్ ని చేస్తే, లెఫ్ట్ సైడ్ లో ఏముంది? యూనిటరీ ఆపరేటర్ ఇక్కడ ఉంది కదా. యూనిటరీ ఆపరేటర్ ఇక్కడ ఒక సై ఉంది. అదే విధంగా అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా చూడండి. ఏం లేదు, సింపులే, కానీ వాడు ఏదో తికమక చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నాడు వాడు. ఓకేనా? సో నిమ్మలంగా ఏం చేస్తా అంటే ఇది నేను బ్రాకెట్లు తీసేస్తానండి. మీకు అర్థం చేయడం కోసం నేను బ్రాకెట్స్ పెట్టాను. సో నిమ్మలంగా అది మనం తీసేస్తే అయిపోతుంది. ఓకే, ఈ రెండింటి ప్రొడక్ట్స్ మనం ఇలా చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా చేశాను కదా. దీన్ని ఏం చేశానంటే మనం రివర్స్ రాసుకుందాం అండి. అంటే మనం కాంజుగేట్ రాస్తే, డాగర్ మనకు అప్లై చేస్తే మనం దీన్ని రివర్స్ రాసుకోవచ్చు. సో మనం ఏం చేశానంటే దీన్ని రివర్స్ రాస్తాం దీన్ని. ఓకే, సో ఒక ఎస్ని దీన్ని ఇలా రాసేసుకొని, ఇటు సైడ్ మనం కెట్ని ఇలా రాసేసుకొని, ఓకే, కెట్ని ఇలా రాసుకోవచ్చు కదా మనం. ఓకే, రివర్స్ రాస్తే ఇది కూడా రివర్స్ చేయాలి అనుకుంటా కదా. ఇది కూడా రివర్స్ చేయాలి. ఒక్క నిమిషం, రివర్స్ ఉల్టా రాయాలి, అంటే మిర్రర్ ఇమేజ్ రాయాలి. సో మనం ఇలా రాసి ఎస్ని, ఓకే, ఇది ఇలా రాసి ఇదొకటి ఉల్టా రాద్దామండి, అంటే ఇటు సైడ్ రాద్దాం. రివర్స్ రాస్తే ఏమవుతుంది? ఇది సై ఇలా రాస్తున్నాయి అంతే కదా. ఇది ఒకటి వచ్చింది, ఇది కూడా ఇలానే వస్తుంది. సై వచ్చి ఇలా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఒక డాగర్ అప్లై చేద్దామండి. కాంజుగేట్, ఎందుకంటే ఇలా రివర్స్ రాసాం కాబట్టి కాంజుగేట్ని అప్లై చేసుకుందాం. ఇంకా మీకు ఈ బ్రాకెట్ పెట్టాలంటే పెట్టండి ఇంకా. సో ఇది యూ ఇట్లా వచ్చేస్తుంది మనకి. దీన్ని ఎలా ఉంది అలా రాసుకోవచ్చు. మనం దీన్ని ఏం చేయలేదు కాబట్టి దీన్ని ఎలా ఉంది అలా రాసుకోండి. దీన్ని ఇంకా ఏం చేయలేదు నేను. సో ఈ రెండింటిని ఇలా రాస్తే గనక మనం 1 అని తీసుకోవచ్చు. ఓకే, 1 అని తీసుకోవచ్చు కదా. అంతే, ఈ ఐడెంటిటీ ఆపరేటరే కదా ఇది. 1 అని తీసుకోవచ్చు కదా దీన్ని. సో మనం ఇక్కడ రాసుకోవచ్చు ఇది సైడ్ లో కూడా. ఇక్కడ సైడ్ లో ఏం రాసుకున్నా అంటే యూ ఇంటూ యూ డాగర్ మనకి వచ్చేసి 1 అయిపోతుంది మనకి. ఒక సైడ్ లో రాసుకుందాం, ఎందుకంటే మన ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు మనం దీని బ్రాకెట్స్ తీసేసి, సో ఎస్ ఇలా రాశాను, దీన్ని ఇలా సై ఇలా రాశాను, దీన్ని 1 చేసేసాను కాబట్టి ఇది ఇట్లా వచ్చేసింది మనకి. ఓకే, ఇలా వచ్చేసింది. ఓకే, ఇలా వచ్చిందా? లెఫ్ట్ సైడ్ ది మొత్తం ఇలా వచ్చేసిందా? మరి ఇంకా ఏమన్నా రాసుకోవచ్చా అంటే ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టండి, పెట్టుకోవచ్చు అలా. సో ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టేస్తున్నాను. ఓకే, ఎస్, ఓకే, మనం ఇన్నర్ ప్రొడక్ట్ లీనియారిటీలో మనం ఇలా రాసుకోవచ్చు. ఇదొక రకంగా రాసుకోవచ్చు, మరియు సై ఒకటి ఇలా మనం సై అండ్ పైని ఇలా రాసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే
ఈడ ఎస్ మనకు ఉన్నటువంటి కెట్ సేమ్ కెట్లు కనుక కెట్ అండ్ బ్రాకెట్ లో ఇలా ఉంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు 1 రాసుకోవచ్చు అండి. ఎలా రాయొచ్చు, 1 అని రాయొచ్చు. అంటే దీని ప్లేస్ లో 1 వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటి, సై అండ్ పై ఇలా మిగులుతుంది మనకి. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ ని రాసుకుంటా వచ్చామండి. మరి రైట్ సైడ్ ఈక్వేషన్ కూడా రాయొచ్చు కదా. రైట్ సైడ్ ఈక్వేషన్ రాయడం వల్ల ఏమొస్తుంది చూడండి. మరి రైట్ సైడ్ ఈక్వేషన్ రాద్దామండి. ఇక్కడ రైట్ సైడ్ మల్టిప్లై చేసుకుంటూ వద్దాం. సో ఇన్నర్ ప్రొడక్ట్ చేసుకుంటూ వద్దాం. ఒకటి ఇలా రాశాను సై, ఇంకొకటి, సో ఇన్నర్ ప్రొడక్ట్ లో మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఏంటది, ఇట పై, సో ఇలా వచ్చేసి ఇట్లా పై వచ్చేసింది. రెండింటిని కాంబినేషన్ గా రాద్దాం. ఒక సై ఒక పైగా కాంబినేషన్ రాద్దాం. కెట్ సై కెట్ పైగా కాంబినేషన్ రాద్దాం. ఇంకొకటి ఒక సై ఒక పై కింద రాద్దాం. ఓకే, సో మనం ఇక్కడ యూనిటరీ కనుక ఆపరేటర్ ఇక్కడ కూడా రాసినట్లయితే దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. మనం ఒక సై ఒక పై ఒక సై పై అని రాసుకుంటే ఒక వదిలేండి, ఎట్లయినా ఉండండి. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, మనం ఇలా రాసుకోవచ్చు అని అంటే ఇలా రాసుకుంటే వెళ్తే మనం దీన్ని స్క్వేర్ చేసుకోవచ్చు కదా. అంటే 2 సార్లుగా వేసుకోవచ్చు కదా. పై మనకి ఇది కూడా మనకి కెట్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇలా స్క్వేర్ గా రాసుకోవచ్చు. 2 చోట్ల ఉంది కాబట్టి స్క్వేర్ గా రాస్తున్నాను. అంటే ఇక్కడికి వచ్చేసే లోపల మనకి ఏం వస్తుంది, ఇది సై మనకి పై వచ్చేసింది. ఈ 2 ఈక్వలా అండి, కాదు. ప్రాబబిలిటీ ఇస్తుంది కాబట్టి ఈ 2 ఈక్వలా కాదు మనకి. ఈ 2 ఇప్పుడు ఇది ఈ వాల్యూ సై వాల్యూ ఈ మొత్తం 0 అని అవ్వచ్చు లేదా 1 అని అవ్వచ్చు. ఇది ఒక ఎక్స్ కింద తీసుకోండి, ఇది ఎక్స్ కింద తీసుకోండి. ఈ ఎక్స్ వాల్యూ మనకి 0 అన్న అవ్వచ్చు, ఆర్థోగోనల్ నార్మలైజేషన్ అన్న అవ్వచ్చు మనకి. అంటే 2 క్వాంటమ్ బిట్స్ డిఫరెంట్ మన సేమ్ స్టేట్ లో ఉండడం వల్ల సేమ్ స్టేట్ లో ఉంటాయి. ఐదర్ మేబీ 0లో ఐదర్ మేబీ 1లో. సేమ్ ఆ 2 ఆర్థోగోనల్ స్టేట్స్ లో ఉంటే అది రాంగ్ అని చెప్తాం. అంటే ఇప్పుడు మనకి లీనియారిటీ ప్రాపర్టీ ఇది షో చేయట్లే కదా. ఈ లీనియారిటీ ప్రాపర్టీని బ్రేక్ చేసాం కదా మనం, అవునా. సో ఇది బ్రేక్ చేసాం కాబట్టి ఈ థీరము అంటే మనం కాపీయింగ్ చేయడం అనే థీరము రాంగ్ మనకి. అంటే సో ఈ థీరము రాంగ్, మనం చేసిన థీరం రాంగ్. అంటే నో క్లోనింగ్ ఈజ్ కరెక్ట్. అంటే క్లోన్ చేయలేము మనకి. ఓకే, ఈ విధంగా ఒక థీరం లాగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్లోన్ చేయలేము మనము అని అనుకుంటున్నట్టు. ఒకటే స్టేట్ లో ఆర్థోగోనల్ స్టేట్ లో ఉండడం ఇంపాసిబుల్ అన్నట్టు. 2 క్వాంటమ్ స్టేట్స్ ఒకటే దాంట్లో ఉండడం అనేది ఇంపాసిబుల్ మనకి. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేసాము. లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఈక్వేషన్ చేసి అది 2 ఈక్వల్ కాబట్టి ఆర్థోగోనల్ రూల్ వేరు మనకి. మనం ఏదన్నా ఇందాక చూసాం కదా, ఏదన్నా మనం ఒక ఆపరేటర్ మనం కెట్ సైలో కానీ ఓకే సో కెట్ పైలో కానీ మనం అప్లై చేస్తే రిజల్ట్ ఏం రావాలి. సపోజ్ ఏ బి అని పెట్టాం కూడా ఇందాక ఒక ప్రాబబిలిటీస్ పెట్టాం మనం. ఇక్కడ ప్రాబబిలిటీస్ పెడితే ఏమొచ్చింది, యూ సో ఒక ఏ ఇంటూ యూనిటరీ ఆపరేటర్ సై ప్లస్ బి ఇంటూ యూనిటరీ ఆపరేటర్ సై ఇలా రావాలి అని పెట్టి చెప్పాము. కానీ అలా రాలేదు కదా, ఏదో ఒక స్క్వేర్ చేసుకుంటూ వచ్చిందండి. స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఈక్వేషన్ సేమ్ రాలేదు కాబట్టి సో నో క్లోనింగ్ అనేది రాంగ్ మనకి. నో క్లోనింగ్ అనేది కరెక్ట్ అని చెప్పేసి ఇలా మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకొని మనం దీన్ని ప్రూవ్ చేసామండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినటువంటి డెఫినేషన్ ఓకే, మీరు కింద యూనిటరీ డెఫినేషన్ ఇవ్వకపోయినా పైన అటువంటి డెఫినేషన్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ప్రూఫ్ మనకి ఇవ్వండి. ప్రూఫ్ ఇస్తే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఓకే, క్యూబిట్ని మనం కాపీ చేయలేము. ఎందుకు అని అంటే చెప్పాను నేను ఇందాక. మనకి క్యూబిట్ అనేది ఒక సింగిల్ బిట్ కాదు, ఒకటి సూపర్ పొజిషన్ స్టేట్లో ఉన్నటువంటి బిట్టు, 0, 1లో ఉన్నటువంటి బిట్టు. అందుకనే మనకు ఖచ్చితత్వం తెలియదు కాబట్టి దాంట్లో అంటే ప్రిసైజ్లీ మనకు వాల్యూ తెలియదు కాబట్టి మనం దాన్ని కాపీ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే, సూపర్ పొజిషన్ అనేది మనకి అడ్డొస్తుంది కాపీ చేయడానికి. అదేవిధంగా ఈ లీనియారిటీ కూడా అడ్డొస్తుంది మనకి కాపీ చేయడానికి. మనం మ్యాథమెటికల్గా చూసుకుంటే ఈ లీనియారిటీ మ్యాచ్ అవ్వట్లేదు మనకి. ఓకే,
సో మన ఈ లీనారిటీ అనేది ఆపుతుంది, మనకి కాపీ చేయడంలో ఆపుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు మనకి ఆపుతాయి. ఇంకా చాలా ఉన్నాయండి ఈ విషయాలు మనం ఆపడానికి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడానికి ఇది చాలు మనకి. ఇంకా మనకి టెలిపోర్టేషన్ ఉంది, ఇంకా మనకు కావాలనుకుంటే ఎంటాంగిల్మెంట్ ఉంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ పోతే మనకి చాలా టైం పడుతుంది. మనకి ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనకి. ఎందుకంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ప్రూఫ్ మనం చేయగలిగితే సరిపోతుందండి ఇప్పటి వరకు. ఓకే, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇంకా మీరు హై లెవెల్లో మీరు చదవాలనుకుంటే మీరు బుక్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్లో వస్తున్నాయి. కానీ దానికన్నా ఇంటర్నెట్లో దొరికినటువంటి రీసెర్చ్ పేపర్స్ చాలా మీకు ఉపయోగపడతాయండి బుక్స్ కన్నా. బుక్స్లలో ఇన్ఫర్మేషన్ ఆ ఇంటర్నెట్లో దొరికినటువంటి రీసెర్చ్ పేపర్స్ మీరులోంచి కాపీ చేసి వేస్తున్నారు వాళ్ళు కొత్తగా ఏం చేయట్లేదు. దానివల్ల డబ్బులు, నేను కూడా చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాను బుక్స్ తెచ్చుకొని. ఏమైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా ఏం దొరుకుతుందా అంటే ఏం దొరకదు. మీకు ఇంటర్నెట్లో కూర్చొని గూగుల్ స్కాలర్లోకి వెళ్ళి రీసెర్చ్ పేపర్స్, నో క్లోనింగ్ థియరంలో ఉన్నటువంటి రీసెర్చ్ పేపర్స్ కొట్టండి. దాంట్లో ఉన్న టాపిక్సే, దాంట్లో ఉన్న మ్యాటరే మీకు బుక్స్లో ప్రింట్ చేస్తున్నారు వీళ్ళు. కొత్తగా అనాలిసిస్ చేసి మరి ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మ్యాథమెటికల్ లింక్ చేస్తూ ఏమీ వాళ్ళు ఇవ్వటం లేదు. సో మన వీడియోస్లో అలా లింక్ చేసుకుంటే మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్దామండి క్వాంటమ్ కంప్యూటింగ్లో. ఓకే, సో ఇదే విధంగా నేను వేరే క్వాంటమ్ గేట్స్ కూడా నేను చేశానండి. అది కూడా వీడియో చూసుకుంటూ మీరు మరి ఎగ్జామ్లో మంచిగా రాయండి పిల్లలు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ అండి.